స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఆ పల్లెటూరులో రాము, గోపి చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగారు. రాము మనసు వెన్న. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే తన చేతిలో ఉన్నదంతా ఇచ్చేస్తాడు. కానీ గోపి అలా కాదు, లోకాన్ని చదివినవాడు. ఒకరోజు, రాము, నీ మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలిరా. అది నీకే బలహీనత కాకూడదు. నేను రోజూ చూస్తున్నాను, ఊరిలో ఏ ఒక్కరికి అవసరం వచ్చినా నీ ఇంటి తలుపే తడుతున్నారు. నువ్వు నీ సంపదనంతా ఇలాగే దారపోస్తే రేపు నీకే కష్టం. గోపి, నువ్వెప్పుడూ ఇంతే, అందరినీ అనుమానిస్తూ ఉంటావు. మనుషులన్నాక కష్టాలు రావా? మన దగ్గర ఉన్నప్పుడు పక్కవాడికి పెట్టకపోతే ఈ జీవితానికి ఏమర్థం ఉంటుంది చెప్పు? పైగా వాళ్ళంతా మన ఊరి వాళ్లే కదా. ఒకటి గుర్తుపెట్టుకోరాము, అవసరానికి వంగి వంగి దండాలు పెట్టేవాళ్లే అవసరం తీరాక నిన్ను గుర్తు కూడా పెట్టుకోరు. అర్హత ఉన్నవాడికే సహాయం చెయ్యాలి. ఇలా గోపి హెచ్చరిస్తాడు. కొన్ని రోజులకు రాము, మరో స్నేహితుడు ఇలా మాట్లాడుకుంటారు. రాము, నువ్వే నన్ను కాపాడాలిరా. నేను వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకుంటున్నాను. దానికి నాకొక 10,000 రూపాయలు కావాలి. ఈ ఒక్కసారికి సర్దగలవా? నేను వీలైనంత త్వరలోనే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. నీవు వ్యాపారం చేసుకుని అభివృద్ధిలోకి రావడం కంటే నాకు మాత్రం ఏం కావాలి చెప్పు? నేను నీకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. నీ వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు చాలా చాలా ధన్యవాదాలు రాము. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేను. ఇలా డబ్బులిచ్చి పంపిస్తాడు. మరుసటి రోజు, బాబు రాము, ఈ ఏడు వానలు లేక పొలాలన్నీ ఎండిపోయాయి. నీకు తెలిసిందే కదా. ఇంట్లో ముసల్దానికి, పిల్లలకి వండడానికి ఒక్క గింజ కూడా లేదు. పోయినేడు నువ్వు దాచుకున్న వడ్ల బస్తాల్లోంచి ఒక బస్తా అప్పుగా ఇవ్వగలవా? వచ్చే పంట చేతికి వస్తే నేను నీకు వెంటనే నీ వడ్లు నీకు తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో, అందులో ఏముంది? ఆకలితో ఉన్నవాడికి పెట్టడం కన్నా గొప్ప పుణ్యం ఉందా? ఈ కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుండాలి. బయట బస్తాలు ఉన్నాయి, మీరు వాటిలో ఒక బస్తాని తీసుకుని వెళ్ళండి. ఆ రోజు సాయంత్రం రాము వాళ్ళత్త, రాము, నేను ఇల్లు కట్టుకోవడంలో కొంత డబ్బు అవసరమయ్యి వడ్డీ వ్యాపారుల దగ్గరికి 1,00,000 రూపాయల కోసం వెళ్ళాను. కానీ నీకు ఈ ఊర్లో మంచి పేరు ఉంది కదా, అందుకే వాళ్ళు నీ హామీ సంతకం అడుగుతున్నారు. నువ్వు పెడితే నా ఇల్లు పూర్తవుతుందిరా. దానికేముందత్తా, సొంత అత్తవి, నువ్వడిగితే కాదంటానా? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకం చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. మరుసటి రోజు రాము పక్క ఊరికి పని మీద కాలినడకను బయలుదేరాడు. ఇంతలో, అయ్యా, ఏమైంది? ఎవరు మీరు? ఈ ఎండలో ఒంటరిగా కూర్చున్నారు. చాలా నీరసంగా కూడా ఉన్నారు. చాలా దూరం నడుచుకుంటూ రావడం వల్ల నాకు చాలా నీరసం వచ్చి ఇక్కడ కూర్చున్నాను. తినడానికి తెచ్చుకోవడం మర్చిపోయాను. నా దగ్గర ఈ పండ్లు ఉన్నాయి. మీరు ఇవి తిని కాసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు వెళ్ళండి. చాలా కృతజ్ఞతలు బాబు. ఇక్కడ ఏమీ దొరక్క ఇలా కూర్చున్నాను. సమయానికి వచ్చి సహాయం చేశారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇలా రాము అతనికి పండ్లిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. రాముకి అత్యవసరంగా 5,000 కావలసి వచ్చి రాజు దుకాణం దగ్గరికి వస్తాడు. రాజు, నాకు అత్యవసరంగా ఒక 5,000 రూపాయలు కావాలిరా. రేపు సాయంత్రానికల్లా తిరిగిచ్చేస్తాను. కొంచెం సర్దగలవా? రాము, ఏమీ అనుకోకు. వ్యాపారం బాగా నడుస్తుంది. కానీ ఈ మధ్య కొత్త సరుకు తీసుకుని వచ్చాను. నువ్వు వేరే ఎక్కడైనా చూసుకోరా. రాము అక్కడ నుండి బయలుదేరి తాత ఇంటికి వెళ్తాడు. అక్కడ, తాత, నా పరిస్థితి కొంచెం బాగోలేదు. నాకు నీ దగ్గర ఉన్న ఒక 5,000 రూపాయలుంటే సర్దగలవా? ఏంటి బాబు, నీలాంటి వాళ్లే మాలాంటి వాళ్ళకి సహాయం చెయ్యాలి కానీ నా దగ్గర డబ్బులు అడుగుతున్నావు? నా దగ్గర లేవు బాబు. రాము వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తాడు. అత్తా,
నాకు ఒక 5,000 రూపాయలు కావాలి. రేపు ఉదయమే నీకు తిరిగి ఇచ్చేస్తాను. నిన్ననే కదా నువ్వు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నావు. అందులోంచి ఒక 5,000 రూపాయలు సర్దగలవా? అయ్యో రాము, ఆ డబ్బంతా ఇప్పుడే ఇంటి పనులకు ఇచ్చేశానురా. నా దగ్గర ఇప్పుడు లేవు రాము. రాము ఇంక తిరిగి ఇంటికి వెళ్తూ ఒక చోట కూర్చుంటాడు. అటుగా వచ్చిన సోమయ్య, అయ్యా, మీరే కదా ఆ రోజు నాకు సమయానికి పండ్లు ఇచ్చి సహాయం చేసింది. ఏమైంది ఇలా కూర్చున్నారు? ఏమీ లేదండి. నాకు అత్యవసరంగా ఒక 5,000 రూపాయలు కావాలి. కానీ ఎక్కడా సర్దుబాటు కావటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా కూర్చున్నాను. ఇంత చిన్న దానికోసమా మీలాంటి మంచివాళ్ళు బాధపడుతున్నారు? ఇది మీ రుణం తీర్చుకోవడానికి నాకొచ్చిన అవకాశం. ఆ డబ్బులు మీకు నేను సర్దుతాను. నా అనుకున్న వాళ్ళు ఎవరూ నాకు సహాయం చెయ్యలేదు. మీరు చేస్తున్నారు. రేపు సాయంత్రం కల్లా మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. సోమయ్య డబ్బులు ఇస్తాడు. రాము డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి అక్కడ గోపి ఉంటాడు. జరిగింది వివరిస్తాడు. నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజుల్లో అందరూ కాకపోయినా కొందరు అవసరానికి వాడుకుంటారు, కానీ మనకి అవసరం వస్తే మాత్రం ఎవరూ నిలబడరు. వాళ్ళ అవసరం ఉన్నంత వరకే వాళ్ళకి మనం కావాలి. అయినా నీకు అవసరం వస్తే నువ్వు నన్ను కదా అడగాలి. అవునురా, నాకిప్పుడే అర్థమయ్యింది. నువ్వు ఊరిలో లేవు కదా, రేపు వస్తా అన్నావు. అందుకనే నేను వీళ్ళ దగ్గర అడగడానికి వెళ్ళాను. ఇక నుంచైనా ఏదైనా చేసే ముందు ఆలోచించి చెయ్యి. నువ్వు చేసిన మంచి వృధా పోలేదు. నువ్విచ్చిన పండ్లకు అతను అంత విలువ ఇచ్చి సమయానికి సహాయం చేశాడు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. మనమే మనల్ని వాడుకునే స్వార్థపరులకి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో అవసరానికి వాడుకుని పనయ్యాక ముఖం చాటేసే మనుషులే మన చుట్టూ ఉన్నారు. కాబట్టి మనం ఎవరికి సాయం చెయ్యాలో విచక్షణతో ఆలోచించాలి. మన మంచితనం మనకే బలహీనత కాకూడదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.